కళ్యాణం సినిమా మొదటి నుంచి భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంది. సంజన, రాజ్ పాత్రల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనే అంశాన్ని దర్శకుడు నెమ్మదిగా చూపించారు. ఒకరికొకరు అండగా నిలబడే ఈ ఇద్దరి ప్రయాణం ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. ఇంటర్వెల్ వద్ద ఇచ్చిన ఎమోషనల్ మలుపు తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రెండో భాగంలో ఇద్దరి జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు, వారి ప్రేమకు ఎదురైన పరీక్షలు హైలైట్గా నిలిచాయి. క్లైమాక్స్ వరకు వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే టెన్షన్ కొనసాగుతుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కథను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే హీరోయిన్తో కనిపించే పిల్లలు, బామ్మ పాత్రల నేపథ్యం స్పష్టంగా చూపించకపోవడం గందరగోళానికి గురిచేసింది. హీరో ఆరోగ్య సమస్య బయటపడిన తర్వాత కథ సాధారణ మలుపులు తిరిగిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ భావోద్వేగం పాత సినిమాలను గుర్తుచేసినా ప్రేమకు శారీరక లోపాలు అడ్డుకావని చెప్పిన సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పురుషః సినిమా మొదటి నుంచి చివరి వరకు సరదాగా సాగుతుంది. కుటుంబంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను కామెడీతో మేళవిస్తూ దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్లారు. హీరో పాత్రను సాధారణ యువకుడిగా చూపించడం ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తుంది. ముఖ్యంగా సప్తగిరి కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద బలంగా మారింది. కసిరెడ్డి కూడా తన డైలాగులు, హావభావాలతో నవ్వులు పంచాడు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా సహజంగా కనిపిస్తాయి. సినిమా అంతటా ఎక్కడా భారంగా అనిపించకుండా దర్శకుడు వినోదాన్ని కొనసాగించారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకు సరిపోయేలా ఉన్నాయి. కొత్త హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్, బత్తుల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల కథ రొటీన్గా అనిపించినా కామెడీ ట్రాక్ దాన్ని కవర్ చేసింది. మొత్తంగా పురుషః కుటుంబంతో కలిసి చూసే వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. దురంధర్ సినిమా విడుదల సమయంలోనే తన యాక్షన్, విజువల్స్తో భారీ హైప్ సొంతం చేసుకుంది. రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్యధర్ తెరకెక్కించిన స్పై ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే సినిమాను పూర్తి స్థాయి అన్కట్ వెర్షన్గా ఓటీటీలో విడుదల చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. థియేటర్లలో సెన్సార్ కారణాలతో తొలగించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు ఇప్పుడు తిరిగి జోడించబడ్డాయి. దీంతో సినిమా మరింత ఇంటెన్స్గా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ రెండింటిలో ఒకేసారి స్ట్రీమింగ్కు రావడం కూడా విశేషంగా మారింది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ముఖ్యంగా స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ అన్కట్ వెర్షన్ను ఆసక్తిగా చూస్తున్నారు. థియేటర్లలో చూసిన ప్రేక్షకులు కూడా కొత్త సన్నివేశాల కోసం మరోసారి సినిమాను వీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వరుస అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా దేవరా 2పై ఏదైనా ప్రకటన వస్తుందని భావించారు. కానీ ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ కానీ, వీడియో కానీ విడుదల కాలేదు. దీంతో ఈ సీక్వెల్పై సందేహాలు మొదలయ్యాయి. గత ఏడాది నుంచి ఈ ప్రాజెక్టుపై చర్చలు సాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ముందడుగు పడలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉండడంతో దేవరా 2 ఆలస్యమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని సమాచారం. అయితే ఆ సినిమా అనౌన్స్మెంట్ను జూన్ నెలకు మార్చినట్లు తెలుస్తోంది. డ్రాగన్ గ్లింప్స్ విడుదలతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించినా దేవరా 2పై నిశ్శబ్దం మాత్రం వారిలో ఆందోళన కలిగిస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నాగబంధం సినిమా ప్రారంభం నుంచే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకుంది. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజువల్స్ కు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. తాజాగా విడుదలైన పోస్టర్లో కనిపించిన విజువల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్రాఫిక్స్ పనుల కోసం దేశంలోని ప్రముఖ సంస్థలు పనిచేస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ఆ విజువల్ క్వాలిటీ స్పష్టంగా కనిపించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. బిజినెస్ పరంగానూ ఈ సినిమా మంచి డిమాండ్ సాధించింది. హిందీ హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకోగా, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్మా తీసుకోవడం కూడా విశేషంగా మారింది. జూలై 3న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.
వడ్డే నవీన్ హీరోగా నటిస్తూ నిర్మించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి చర్చకు దారితీస్తోంది. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంతో కమల్ తేజ నార్లా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా శిల్పా తులస్కర్, రఘుబాబు, శివన్ నారాయణ, బాబా భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా నిర్వహించిన వేడుకలో మూవీ టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వడ్డే నవీన్ తండ్రి మరణం తర్వాత చేస్తున్న మొదటి సినిమా ఇదేనని భావోద్వేగంగా చెప్పారు. మంచి కథ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశానని, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఏడాది పాటు స్క్రిప్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. సినిమా కంటెంట్తో పాటు సాంకేతిక నాణ్యత విషయంలోనూ ఎలాంటి రాజీ పడలేదన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులు తనను గుర్తుంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. జూన్ 19న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తొలి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదట వేసవి కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ కొన్ని కారణాల వల్ల రిలీజ్ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 10 లేదా 11 తేదీల్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వినాయక చవితి పండుగతో పాటు లాంగ్ వీకెండ్ను క్యాష్ చేసుకునేలా ఈ తేదీలను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, ఎస్జే సూర్య, మోహన్ లాల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు వంటి భారీ తారాగానం నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి భాగాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ధర బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. నిర్మాత నమిత్ మల్హోత్రా హిందీ హక్కుల కోసం దాదాపు 450 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులను దక్కించుకునేందుకు అనిల్ తడానీ, జయంతి లాల్గడా, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు ఆసక్తి చూపించినా భారీ ధర కారణంగా వెనక్కి తగ్గుతున్నారట. ఇటీవల షారుఖ్ ఖాన్ సినిమా కింగ్ హక్కులను 250 కోట్లకు అమ్ముకోవడంతో పోలిస్తే రామాయణ ధర చాలా తక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రేటుపై బాలీవుడ్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మలయాళంలో విడుదలైన దృశ్యం 3 చిత్రం ఓవర్సీస్లో మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయి స్పందన అందుకోలేకపోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కథనం చాలా లాగ్గా సాగిందని, సస్పెన్స్ ఎలిమెంట్స్ బలంగా లేవని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టాక్ వెలువడిన తర్వాత టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా తెలుగు రీమేక్లో నటించేందుకు వెంకటేష్ దాదాపు అంగీకరించారని సమాచారం. చర్చలు చివరి దశకు చేరుకున్న సమయంలో ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన చిరంజీవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు డేట్స్ కేటాయించారు. ఇప్పుడు దృశ్యం 3కు వస్తున్న నెగిటివ్ టాక్ నేపథ్యంలో వెంకటేష్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, పృథ్వీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదలకు ముందే జూన్ 3 రాత్రి 8 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. సాధారణంగా బెనిఫిట్ షోలు లేదా అర్ధరాత్రి ప్రదర్శనలు నిర్వహించే పెద్ద సినిమాలు ఇప్పుడు ప్రీమియర్ షోల దిశగా అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ వస్తే అభిమానుల్లో భారీ హంగామా నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రీమియర్ టాక్ తోనే సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో ముందుగానే అంచనా వేయొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.